ఈ గుండం అది శివుని గుడి. ఇక్కడొకటి చిన్నపాటి రాజులు కట్టించిన కట్టడం. వాళ్ళు కట్టించినప్పుడు ఎట్లుండేది ఇదంతా, ఇప్పుడు మన జనరేషన్కి వచ్చేసరికి ఎట్లయినా చూడండి. ఇక్కడ చూడండి, ఈ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లు నార్మల్ చెట్లు కావచ్చు, నీళ్ళ మీద నార్మల్గా పెరుగుతాయి కావచ్చు అని అనుకుంటాం. కానీ ఆ చెట్ల వల్ల పెద్ద డిసడ్వాంటేజ్ ఉన్నాయి. ఆ చెట్లు ఏం చేస్తాయంటే పైన ఆక్సిజన్ని లోపలికి పంపించకుండానో లేదా లోపల నీళ్ళలో ఉన్న ఆక్సిజన్ను పీల్చుకుంటాయి. అట్లా పీల్చుకోవడం వల్ల నీళ్ళ లోపల ఆక్సిజన్ లేకుండా ఉంటుంది. ఇవరకే మనం చెత్త పడేసి అది పడేసి నీళ్ళని ఖరాబ్ చేస్తున్నాం. ఇంకా ఆ చెట్ల వల్ల మొత్తం ఆక్సిజన్ ఏం లేక లోపల ఏవి కప్పలు కానీ చేపలు కానీ ఏమి అలా ఉండలేకపోతాయి. అంటే వాళ్ళు ఖచ్చితంగా క్లీన్ చేయాలి. అట్లా క్లీన్ చేపిస్తే లోపల ఏవో ఒకటి బతుకుతాయి. ఇంకా గుడికి చాలా మంది చూడడానికి వస్తారు కాబట్టి స్మెల్ రాకుండా ఉంటుంది. చూడండి మొత్తం ఇదంతా చెట్లు ఎట్లా ఉన్నదో. దీన్ని గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, అటు గుడులు కూడా పట్టించుకోలేరు. వాళ్ళకి ఎవరో ఒకరు వచ్చి ఫండ్స్ ఇస్తూనే ఉంటారు. వాటితోనన్నా క్లీన్ చేయించవచ్చు కూడా, అది కూడా అవసరం లేదు వాళ్ళకి. ఇది ఎట్లా ఉంటుంది, అది మంచిగా ఉంటే సరిపోతుంది.